హాయ్ అండి. ఇవాళ నేను వంకాయ కూర చేద్దాం అనుకుంటున్నానండి. సో వంకాయ కూరకి మనకి మిక్సీలో నేను అల్లం, పచ్చిమిరపకాయలు ఒక 10 to 12 పచ్చిమిరపకాయలు, అలాగే 2 ఇంచుల అల్లం, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ వేసేసి నేను గ్రైండ్ చేసేస్తాను. యాక్చువల్లీ కొత్తిమీర కూడా వేస్తారు. ఇవాళ నేను కొత్తిమీర వేయట్లేదు, ఇంట్లో కొత్తిమీర లేదు. సో నేను అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసి చక్కగా గ్రైండ్ చేసేసి ఆ పేస్ట్ని మనం వంకాయ కూరలో వేసేసుకోవచ్చండి. సో మిగతా ప్రొసీజర్ నేను మీకు మళ్ళీ చూపిస్తాను. సో ప్యాన్ పెట్టేసుకున్నానండి. ప్యాన్ పెట్టేసుకుని నూనె వేసుకున్నాను, తగినంత నూనె వేసుకున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే మినపప్పు, శనగపప్పు, వంకాయ, అల్లం, పచ్చిమిర్చి వేసి కొంచెం ఉల్లిపాయ వేసి పేస్ట్ వేస్ట్ చేసినాం కాబట్టి అలా పప్పు వేస్తే బాగుంటుందని, మినపప్పు, శనగపప్పు వేస్తే బాగుంటుందని చేస్తున్నామండి. మనం ఎన్నో కూరలు చేసుకుంటామండి. వంకాయ ఉల్లికారం చేసుకుంటాం, పోపు కారం చేసుకుంటాం, బగారా వేంగం చేసుకుంటాం, కొత్తిమీర కారం చేసుకుంటాం, రకరకాలు చేసుకోవచ్చు. వంకాయ చిక్కుడుకాయ చేసుకుంటాం, ఆలు బేంగన్, వంకాయ బంగాళదుంప కలిపి చేసుకుంటాం, వంకాయ టమాటో చేసుకుంటాం. ఇంకా చెప్పక్కర్లేదు, వంకాయ దేంట్లో అయినా మింగిల్ అయిపోతుంది కదా. సో ఇవాళ మాత్రం నేను వంకాయ, అల్లం, పచ్చిమిర్చి వేసి కూర చేసేస్తున్నాను. ఊరికి వెళ్ళాం, మహాకుంభ వెళ్ళాం కదా, అక్కడ వచ్చేసరికి ఇంకా ఇవి పాడైపోతున్నాయని పాడైపోయినవన్నీ తీసేసి చక్కగా మంచిగా ఉన్నవన్నీ వేసినాను అనమాట. సో అన్నీ చేసేసానండి. ఇప్పుడు ఈ టైంలో నేను పచ్చిమిరపకాయలును ఉల్లిపాయలు వేసేసుకుంటున్నాను. సిమ్లో పెట్టుకోండి. సిమ్లో పెట్టుకుని పచ్చిమిరపకాయలును ఉల్లిపాయలు ఇవి వేసేసుకుని ఇలా నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను. సగం ఉల్లిపాయ ఏమో నేను మసాలాలో వేసాను, అల్లం పచ్చిమిర్చి మసాలాలో వేసాను. మిగతా సగం ఉల్లిపాయ ఏమో ఇప్పుడు ఈ కూరలో వేసేసానండి. ఇవి కొంచెం వేగాలి. ఇదే టైంలో మనం కరివేపాకు వేసేసుకోవచ్చు, అలాగే కొంచెం పసుపు వేసేసుకోవచ్చు. నేను వెల్లుల్లిపాయ వేయలేదండి, కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. నేనైతే అచ్చంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా జస్ట్ అల్లం పచ్చిమిర్చి కూర చేద్దామని చేస్తున్నాను. సో చాలా బాగుంటుందండి. ఇది చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో అయితే చాలా చాలా బాగుంటుంది. అల్లం పచ్చిమిర్చి కాంబినేషన్ అనేది చాలా ఫేమస్ కదా, మీకు అందరికీ తెలుసు. సో ఇది ఒక్కసారి ఇలా వేగిపోతే మనం మిగతా ప్రొసీజర్లోకి వెళ్ళిపోవచ్చు. సో నేను వంకాయలు చెప్పాను కదండి, బాగున్న వంకాయలన్నీ తీసుకుని చక్కగా కడిగి పెట్టేసుకుని నేను ఇలా వేసేసుకున్నాను. అవి కొంచెం నల్లబడ్డాయండి. అవి పుచ్చులేమీ కాదు, పుచ్చులేమీ అవ్వలేదు, కానీ కొంచెం గింజల్లాగా వచ్చేసేసాయి. కొంచెం బ్రౌన్గా ఉన్నాయి తప్ప పుచ్చులు ఏమీ లేవు. వీటిని ఇలా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. తగినంత నూనె వేసేసుకుంటే మనకి మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు, లేదా మనం వేసుకోవచ్చు కూడా, ప్రాబ్లం లేదు. లేదు కొంచెం వేయడానికి కావాలి అన్నప్పుడు వేసుకోవచ్చు. లేదండి మేము ఎక్కువ నూనె తినము అన్నవాళ్ళు ఇలాగా కొంచెం మూత పెట్టేసుకుంటే అవి మగ్గిపోయాక మనం ఆ పేస్ట్ అనేది వేసుకోవాలి. సో మగ్గడానికి టైం ఇవ్వాలండి. ఒక 2 to 3 minutes సిమ్లో పెట్టేసి ఒకసారి వచ్చి కలిపేసి మళ్ళీ ఇంకో 2 to 3 minutes మూత పెట్టేసి మళ్ళీ వచ్చి కలిపితే 2 విడతల్లో అవి మగ్గిపోతాయండి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, వంకాయలన్నీ బాగా మగ్గిపోయాయి, చాలా సాఫ్ట్గా అయిపోయాయి. ఈ టైంలోనే మనం చేసుకున్న మసాలా ఉంది కదండి, అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, హాఫ్ ఉల్లిపాయ వేసానండి. హాఫ్ ఉల్లిపాయ ఏమో కూరలో ఇందాక పోపు వేసాక వేసాను. ఇలా కలిపేసుకోవాలి. మనం చేసుకున్న పేస్ట్ అంతా మనకి కారానికి తగ్గట్టు, నేను 10-12 పచ్చిమిరపకాయలు వేసానని చెప్పాను కదా. సో మనకి కారాన్ని ఎంత మనం కారం తినగలుగుతామో అంత కారానికి తగినట్టు, మన టేస్ట్కి తగినట్టు మనం వేసేసుకోవాలి. ఇలా మొత్తం వేసేసుకుని ఇలా మొత్తం నేను ఒక చేత్తో వీడియో తీస్తాను కదండి, అందుకు కొంచెం లేట్ అవుతుంది. సో ఇలా కలిపేసుకోవాలండి. ఈ టైంలోనే మనం మిక్సీ చేసుకున్న వాటర్ ఉంటుంది కదా, మిక్సీలో వాటర్, ఆ వాటర్ని వేసేయాలి. వేరే వాటర్ కాకుండా మిక్సీ వాటర్ వేసేసామనుకోండి, ఆ మసాలా అంతా మంచిగా పట్టేస్తుంది అనమాట కూరకి. ఇప్పుడు ఇది బాగా కొంచెం సేపు దగ్గర వచ్చే వరకు మూత పెట్టేసేయాలి. మూత పెట్టేస్తే చక్కగా ఈ మసాలా, అల్లం వేయలేదు, పచ్చిమిర్చి, అల్లం,
అలాగే ఉల్లిపాయ, ఈ మూడిటివి మసాలా ఈ కూరలోకి బాగా పట్టేస్తుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీరందరూ నా సపోర్టివ్గా ఉంటారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకో నలుగురికి షేర్ చేయండి. బట్ వెరీ వెరీ టేస్టీ వంకాయ కూర అండి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసి చాలా చాలా బాగుంటుంది. రకరకాలుగా చేసేసుకోవచ్చు. మనకి కొంచెం మనకి కొంచెం చెయ్యాలనే ఆ కోరిక ఉంటే చాలు, మనం ఎన్నైనా చేసేసుకోగలం. సో ఇలా కాసేపు ఇలా వదిలేసేయాలండి. వదిలేసాక దగ్గరగా వచ్చాక మీకు చూపిస్తాను. చూసారు కదండి, దగ్గరికి వచ్చేసింది. ఇందాక మనం మసాలా వేసినప్పుడు ఆ మసాలా గ్రైండర్లో ఉన్న మిక్సీలో ఉన్న కొంచెం వాటర్ పోసేసి, మిక్సీలో కొంచెం వాటర్ పోసేసి మనం ఇలా కూరలో వేసేసాము. సో కూర అంతా దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు చూసారు కదా ఎంత సాఫ్ట్గా అయిపోయాయో కూర. వంకాయ ముక్కలు చాలా సాఫ్ట్గా. మనం వేసింది అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ ఏమో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. దయచేసి మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. చాలా 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 అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు చూస్తుంటేనే నోరు ఊరిపోతుందేమో, నాకు కూడా నోరు ఊరుతుంది. నాకు కూడా టెంప్టింగ్గా ఉంది, చాలా చాలా టెంప్టింగ్గా ఉంది. వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని తినండి, చాలా చాలా బాగుంటుంది. మీరందరూ తప్పకుండా ఇంకో నలుగురికి షేర్ చేయండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. బట్ ఒకసారి ట్రై చేసుకుని నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి చాలా బాగా వచ్చిందని. తగినంత చక్కగా నూనె వేసుకోండి, కాంప్రమైజ్ అవ్వద్దు. వంకాయ కూరలో నూనె ఎక్కువ పడుతుంది, బట్ వంకాయ కూరలో నూనె వేస్తేనే బాగుంటుంది. కారం మాత్రం మీరు చూసి తగినంత, మీకు కారానికి తగినంత, మీ రుచికి తగినంత మీరు వేసుకుని చేసుకోవచ్చు. నేను ఉప్పు ఇందాక వేయలేదండి, మర్చిపోయాను. సో ఇప్పుడు నేను ఉప్పు వేస్తున్నాను. సో మీ అందరికీ డౌట్ రావచ్చు, ఇంకా ఉప్పు వేయలేదని. సో ఇప్పుడు వేసేసానండి. ఎప్పుడైనా మనం వేసుకోవచ్చు. ఉప్పు అనేది మీకు రుచికి తగినంత. మేము కొంచెం తక్కువే వాడతాం కాబట్టి మాకు ఎంత సరిపోతుందో అంత వేసాను. మీకు ఎంత కావాలో అంత వేసేసుకోండి. సో అన్నీ పడిపోయండి. అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయ పేస్ట్ వేసేసాం, అన్నీ వేసేసాం, పోపు వేసేసాం, అన్నీ వేసేసాం. లాస్ట్లో ఇంకా ఉప్పు కూడా వేసేసాం. కూర అయిపోయిందండి, బంద్ చేసేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కామెంట్ బాక్స్లో పెట్టండి, చాలా బాగా వచ్చిందండి. బాయ్ అండి.